హలో గైస్, జాక్ కొంచెం క్రాక్ అన్నమాట. సో సిద్ధు జొన్నలగడ్డకి సంబంధించిన ట్రైలర్ వచ్చింది. సో దానికి సంబంధించిన మూవీ రాబోతుంది 10th ఏప్రిల్కి. సో ఆ మూవీ గురించి, ఆ ట్రైలర్ ఎలా ఉంది దాని గురించి కొద్దిగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ట్రైలర్ నాకైతే ఓకే అనిపించింది. హీరోయిన్ వైష్ణవి చైతన్య, హీరో సిద్ధు జొన్నలగడ్డ. సో ఆఫ్టర్ లాంగ్ టైం టిల్లు స్క్వేర్ అనుకుంటా. సో దాని తర్వాత ఏ మూవీస్ రాలేదు. ఒక క్యామియో అంటే రవితేజ గారి మిస్టర్ బచ్చన్ మూవీలో ఒక క్యామియో వచ్చింది అనుకుంటా. సో అంటే మిస్టర్ బచ్చన్ తర్వాత వచ్చిందో లేకపోతే ముందే వచ్చిందో నాకు అంత ఐడియా అయితే లేదు. తెలిస్తే కింద కమెంట్ చేయండి. అట్లాగే వైష్ణవి చైతన్య లాస్ట్ మూవీ చూసుకున్నట్లయితే రారా సంథింగ్ ఏదో ఉందండి, లవ్ రారా, నాకు అంత ఐడియా వస్తలేదు. సో వేరే హీరోతో ఉంటుంది. సో వేరే మూవీ, అది కొద్దిగా హర్రర్ కైండ్ ఆఫ్ మూవీ అనమాట. సో ఆఫ్టర్ దట్ వైష్ణవి చైతన్య అండ్ సిద్ధు జొన్నలగడ్డ కాంబినేషన్ అయితే రాబోతుంది. సో డైరెక్టర్ ఎవరో నాకు అంత ఐడియా లేదు. బట్ మెయిన్ ప్లస్ ట్రైలర్లో నాకు చాలా బాగా నచ్చింది. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ ఉంది. అండ్ విజువల్స్, ముఖ్యంగా ఆ క్వాలిటీ 4K క్వాలిటీ చాలా బాగా కానిస్తుంది. ఇంత బ్యూటిఫుల్ విజువల్స్ అంటే సుకుమార్ గారి మూవీస్ మీకు ఐడియా ఉంటుంది, పుష్ప 2. సో ఆయన మూవీస్లో ఎట్లాంటి విజువల్స్ ఎక్స్పెక్ట్ చేసి చూస్తారో కలర్ ప్యాలెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా మనం ప్రశాంత్ నీల్ ఫ్యాన్స్ కాబట్టి ఆ డార్క్ థీమ్కి అలవాటు అయిపోతాం. కానీ కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, అరే ఏంట్రా ఈ కలర్స్ ఎట్లా ఉన్నాయని చెప్పేసి. సో ఇప్పుడు ఈవెన్ రాజమౌళి గారి మూవీస్ చూడండి, అంత క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారనిపించింది నాకైతే. ఆ స్టంట్స్ గురించి మాట్లాడాలి, వేరే లెవెల్ ఉన్నాయి. సిద్ధు జొన్నలగడ్డ అయితే చాలా కష్టపడ్డాడేమో అని నాకు అనిపించింది. ఆ స్టంట్స్ చూస్తుంటే అంటే ఇది CG అని కనిపెట్టడం చాలా కష్టం అండి. కొన్ని తను ఏదో వెహికల్ని పట్టుకొని వెళ్ళడం, సో అట్లాంటి స్టంట్స్ అయితే ఉన్నాయి. సో అవి నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ప్రకాష్ రాజ్ గారు ఒక పోలీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్తో అయితే కనబడబోతున్నారు. ఆఫ్టర్ దేవరా అనుకుంటా. సో దేవరా తర్వాత ఏ మూవీస్లో రాలేదు అనుకుంటున్నా. సో ప్రకాష్ రాజ్ గారిని అయితే మళ్ళీ చూడొచ్చు. సో అండ్ ఆయన రోల్ అయితే ఏదో ఎవరిని పట్టుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాడు అని అయితే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. అంటే పాకిస్తాన్లో స్టోరీ మెయిన్గా చాలా ఎక్కువగా ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సిద్ధు జొన్నలగడ్డ క్యారెక్టరైజేషన్, ఆయన డ్రెస్సింగ్ అయినా కూడా. సో ముందు మాట్లాడుతుంది దీని గురించి. సో ఆయన క్యారెక్టరైజేషన్ చూసుకున్నట్లయితే ఫన్నీ. నాకు టిల్లు స్క్వేర్ గుర్తుకొచ్చిందండి. లిటరల్లీ చెప్పాలంటే టిల్లు స్క్వేర్ ఆయన ఎట్లాంటి ఫన్ అయితే జనరేట్ చేస్తారో, సో అట్లాంటి మూవీస్ అయితే నాకైతే కానొచ్చినాయి అనమాట. అంటే లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ అయినా కొద్దిగా ఎందుకో ఆ షాడో అనేది ఈ దీని మీద ఐ డోంట్ నో, బికాస్ ఆఫ్ ద క్యారెక్టరైజేషన్ కావచ్చు. మేబీ ఆ డైరెక్టర్ అట్లాంటి క్యారెక్టరైజేషన్ చూపించాల అనుకుంటున్నాడేమో. అంటే సో మెనీ షేడ్స్ ఉన్నాయి. సో అక్క అనడం, సో ఇట్లాంటి క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్ కొద్దిగా సిమిలారిటీస్ అనిపించింది నాకైతే. వాచ్మెన్ గెటప్ కూడా ఉంది. సో వాచ్మెన్ గెటప్లో ఉన్నాడు. పాకిస్తాన్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఉన్నది. సో అరెస్ట్ అయ్యాడు. సో అండ్ క్రైమ్కి సంబంధించి ఏదో పెద్దగా అయితే చేస్తున్నాడు. బైక్ మీద మాస్క్ లేసి అయితే చూపెట్టారు. ఒకటేమో సిద్ధు జొన్నలగడ్డ ముందర కూర్చొని నడుపుతుంది, వెనక వస్తున్నాయి వైష్ణవి చైతన్య. సో రొమాన్స్ లవ్, అది లవ్ కూడా చాలా బాగా చూపించారు ఆ రొమాన్స్ని. సో మేబీ ఒక పార్ట్ కావచ్చు. ఒక దిక్కు ఇట్లాంటి క్రైమ్ జరుగుతుంటే, సో ఒక జర్నలిస్ట్ ఏం అడిగాడంటే బేబీ మూవీ ఉంది కదా, సో తను మోసం చేస్తుంది హీరోని. సో ఇక్కడ సిద్ధు జొన్నలగడ్డ టిల్లులో కానీ టిల్లు స్క్వేర్లో కానీ అటు నేహ శెట్టి గారిని ఇటు అనుపమ గారిని వాళ్ళిద్దరిని కొద్దిగా బకరా చేస్తాడు కదా క్లైమాక్స్లో. సో అట్లనే మిమ్మల్ని కూడా ఈ మూవీలో బకరా చేస్తాడు కావచ్చు అని మేము అనుకుంటున్నాం అని చెప్పేసి మాకు అనిపించింది అని చెప్పేసి జర్నలిస్ట్ ఆమెను అడిగాడు. సో దానికి ఆమె ఏం రిప్లై ఇచ్చిందని అంటే, లేదు ఈ క్యారెక్టరైజేషన్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి చెప్పింది. అండ్ ఇంకోటి ఏంటంటే కొద్దిగా ఇది నాకు కొద్దిగా కొత్తగా అనిపించింది. ఆ షేడ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కొద్దిగా బూతులు మాట్లాడుతున్నాడు. సో అది పచ్చి బూతులు అయితే మాట్లాడుతున్నాడు. సో దాని గురించి కూడా జర్నలిస్ట్ అడిగాడు, మరి బూతులు ఎందుకు అది ఇది అని చెప్పి అడిగితే దానికి సిద్ధు జొన్నలగడ్డ ఏం చెప్పారంటే, క్యారెక్టర్స్కి అంటే ఆ క్యారెక్టరైజేషన్ క్లైమాక్స్కి ఖచ్చితంగా నీడ్ అనిపించింది, అందుకని అవసరమే వాడాము తప్పించి ఏదో పెట్టలేదు అని చెప్పేసి వాళ్ళు అయితే దానికైతే సిద్ధు జొన్నలగడ్డ రిప్లై ఇచ్చాడు. అండ్ ఇంకోటి అడిగాడు, నాకు ఇక్కడ ఈ జర్నలిస్టుల మీద చూస్తుంటే మా కోపం వచ్చిందండి నిజంగా.
మొన్న చూసుకున్నట్లయితే హిట్ 3కి సంబంధించిన ఒక లీక్ చేశారు. ఆ, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏం అడిగాడు తెలుసా ఆయన, సెన్సార్ అయిందా అని అడిగాడు. సరే అడిగితే దాంట్లో తప్పలేదు అడగడంలో. సరే సిద్ధు జొన్నల గారు ఏం రిప్లై ఇచ్చారంటే, లేదు నాకు తెలియదు అని చెప్పారు. తెలియాలని రూల్ ఉన్నదా? సో మీరు హీరోనా మీకు తెలియదా అని చెప్పేసి కొద్దిగా కించపరిచినట్టుగా మాట్లాడాడు. నాకైతే అక్కడ చాలా కోపం వచ్చింది. నిజంగా అట్లా ఎందుకు మాట్లాడాడండి? ఇప్పుడు ఒక హీరో ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఆ హీరోకి అన్ని చెప్పి చేయాలని రూల్ ఉన్నదా? హీరోనే అడుగుతలేడు అంటే తనకి అంత కేర్ చేస్తాను అంటే తన డ్యూటీ ఏంటిది, వచ్చిండు యాక్టింగ్ చేసుకొని పోవాలి అంతే. ఏమన్నా ఉంటే డైరెక్టర్తో డిస్కస్ చేసుకోవాలి. సెన్సార్ విషయం గురించి ఈయనకైందండి. ఇప్పుడు సెన్సార్ అయితే ఇప్పుడు సపోజ్ ఏ సర్టిఫికేట్ ఇస్తారా అనుకో, ఈయన డిలీట్ చేయండి నా మూవీస్ నా ఆడియన్స్ అది ఇది అని చెప్పేసి ప్రభాస్ గారికి ఆయన పట్టించుకోలేదు సెన్సార్ ఏముంటుంది అని చెప్పేసి. ప్రశాంత్ నీల్ గారు డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పారట ఆ టైంలో, సలా టైంలో ఆయన ఈవెంట్లో చెప్పారు, అదే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు రాజమౌళి గారు, సార్ తీసుకొని అని చెప్పేసి. సో అట్లాంటి ఆయన పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏ సర్టిఫికేట్, మొన్న విశ్వక్సేన్ గారిది ఏదో మూవీ వచ్చిందండి, సెన్సార్ దొరకకుండా ఉంటుంది కొద్దిగా, లైలా అనే మూవీ. సో ఆమెలో కూడా కొద్దిగా 18 ఉంటుంది, అది మీకు ఇండైరెక్ట్గా ఉంటుంది, బట్ ఇక్కడ కొద్దిగా డైరెక్ట్గా చేశారు. ఇవి అని ఇప్పుడు మన ప్యారడైస్ గ్లిమ్స్ చూస్తారు కదా మీరు అందరు, అందులో రా స్టేట్మెంట్ అని చెప్పేసి రా లాంగ్వేజ్ అని చెప్పేసి వాళ్ళు ఎంత వాడుకున్నారు. సో అట్నే అండి, మీకు అక్కర్లేదు సెన్సార్ అయితేంది కాలేదండి. ఆయనకి ప్రొడ్యూసర్ చెప్పేసి చెప్పారంటే సిద్ధు జొన్నల గారు తెలుసుకొని చెప్తా అని చెప్పారు. నాకైతే అక్కడ బాగా కోపం వచ్చింది జర్నలిస్ట్ చూస్తా మాత్రం. ఎందుకంటే ఇట్లాంటి క్వశ్చన్స్ చేసి వాళ్ళని ఏదో తీసుకుపోయేటట్టు చేస్తారు. శ్రీజీ ఫ్రెండ్స్ ఓవరాల్గా జాక్ ట్రైలర్ రివ్యూ. సో ఈ 10th అయితే చూసి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఐ హోప్ సిద్ధు జొన్నల గారు పర్ఫెక్ట్గా మళ్ళీ హిట్ కొడతారు కావచ్చు అని నేను అనుకుంటున్నా. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ రోషన్.